ముందుకు వచ్చారు. అందరం కూడా వెళ్ళాం. అయితే వాళ్ళ కష్టాలు నేను చూసిన తర్వాత నేను కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాను. ఒక ఇంట్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడ్డారంటే 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చామంటే అది ఒక పట్టుదలతో చేశాం. ఇంతవరకు ఎప్పుడు కూడా 2,000, 1,000 రూపాయలు ఇచ్చి పంపించేసేవాళ్ళు. నేను ఒకటి ఆలోచించాను, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మీనమేషాలు లెక్క పెట్టకూడదనే ఉద్దేశంతోనే 25,000 ఇచ్చా. 2 వీలర్స్ దెబ్బతింటే వాళ్ళకు 3,000 ఇచ్చా. ఆటోలకు 10,000 ఇచ్చా. ఇంకో పక్క 10 రోజులు ఉన్నాయి కాబట్టి మిద్ది పైన ఉండే వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. నేను చేసిన సహాయం అందరూ గమనించి ప్రపంచం మొత్తం కూడా స్పందించారు. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి నేను చెప్తున్నా మీరెళ్ళి సీఎం రిలీఫ్ డబ్బులు ఇమ్మని వాళ్ళ తల్లిదండ్రులు పంపించారంటే అది ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కష్టం ఫలించింది, సమాజం గుర్తించింది. మామూలుగా కాదు, 440 నుంచి 50 కోట్ల రూపాయలు, అంటే 450 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ డబ్బులు వచ్చాయంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడలా. చాలా మంది ముందుకు వచ్చారు, ఒకే మాట చెప్పారు, ఇప్పుడు కూడా మేము ఇవ్వకపోతే, ఇప్పుడు కూడా మేము మీనమేషాలు లెక్కేస్తే మేము మనుషులమే కాదు, మానవ జన్మే కాదు, నాకు కూడా బాధ్యత ఉందని వచ్చారు. అది బ్రహ్మాండమైన స్ఫూర్తి, నాకు కూడా ఎక్కడ లేని కిక్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే చేసిన పనిని గుర్తించడం, మంచిని మంచిగా గుర్తిస్తే చేసే వాళ్ళకు కూడా ఒక గర్వంగా పనిచేస్తారు. ఇప్పుడు ఉన్నారు స్వచ్ఛ సేవకులు, వాళ్ళని మనం పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడాం. వాళ్ళ కష్టాన్ని మొత్తం మర్చిపోయారు. ఏమి ఇస్తున్నాం? మనం ఇచ్చేది వాళ్ళ గౌరవాన్ని ఇవ్వాలి. మన ఆరోగ్యాన్ని కాపాడే స్వచ్ఛ సేవకులకు గౌరవం ఇస్తే అదే వాళ్ళు కోరుకునేది. మనం వాళ్ళని వీళ్ళేంటి అనే లెక్కలేనితనం ఉంటే అది మంచి పద్ధతి కాదని కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క నేను ఒకటి ఆలోచిస్తున్నాను. అన్ని ఊర్లో డ్రోన్లు పెట్టాం, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి. టెక్నాలజీ ఉపయోగించి